ఇవాళ మన 21 డే న్యూ లైఫ్ స్టైల్లో డే 4. ఈరోజు మనకి రెస్ట్ డే. కంగారు పడద్దు, రెస్ట్ డే అంటే జిమ్కి మాత్రమే రెస్ట్. మన రెగ్యులర్ వర్క్ అంతా నార్మల్లే. మనం జిమ్ చేయడం ఎంత ఇంపార్టెంటో రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. నా వర్కౌట్ స్కెడ్యూల్ ఏంటో మాట్లాడుకోలేదు కదా, చెప్తా. స్కెడ్యూల్ చాలా సింపుల్. ఫుల్ డే, పుష్ డే, లెగ్స్, రెస్ట్. ఇంకిదే రిపీట్ చేసుకుంటా. ఇవాళ రెస్ట్ డే కాబట్టి లేట్గా లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసా. చూస్తే బట్టలేమో చాలా ఎక్కువ ఉన్నాయి. సరే అని చెప్పి బట్టలని వాషింగ్ మిషన్లో వేసా. తర్వాత ఇంకా కిందకు వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది అడిగారు నన్ను, ఎందుకు సడన్గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనిపించింది అని. సడన్గా అప్పటికప్పుడు ఏం అనుకుని స్టార్ట్ చేయలేదు. ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నా, కానీ ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకున్నామని. అప్పుడు స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోస్ ఇవన్నీ లైక్స్ కోసమో ఫేమస్ అయిపోదామన్నా కాదు. 2 things మెయిన్. ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకొకటి నన్ను చూసి ఎవరైనా ఒక్కరైనా ఇన్స్పైర్ అయితే చాలు. ఈ రీచ్, వ్యూస్, లైక్స్ అసలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అస్సలు పట్టించుకోండి నేనైతే. ఇంకెందుకు ఆ మాత్రం దానికి వీడియోస్ అనుకుంటున్నావా? రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఎవడో ఒక్కడు నేను ఎలాగన్నా చేంజ్ అవ్వాలి అని చేంజ్ అవుతాడు చూసావా, వాడి కోసం. ఎవరైనా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేంజ్ అయితే మాత్రం ఈ 1 million వ్యూస్, 1 million లైక్స్ కంటే 1000 times హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా లంచ్ ఫినిష్ అయిపోయాక మనం పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈ రోజుకి లాగౌట్ చేసేసాం. అసలు నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో సీక్రెట్ ఏంటంటే, నా రెస్ట్ డే రోజు కూడా నేను 10K స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటా. ఇంకా 10K స్టెప్స్ కంప్లీట్ చేసేసుకొని అది మన డిన్నర్ ఫినిష్ చేసి ఎర్లీగా స్లీప్ వేసేసి